ఎంత కష్టపడ్డా కానీ ఫలితం లేకుండా పోతుందండి. ఇక నోట్లకు వచ్చినాక ఖరాబు చేస్తున్నాయి కోతులు. ఈ కోతుల భారం నుంచి వెళ్ళి ఈ కోతుల బాధ నుంచి వెళ్ళి మరి రైతులకు చాలా బాధాకరంగా ఉన్నది. చూడు, ఇంత కష్టపడితే లాభం ఏంది చెప్పు. కష్టపడవు, ఎంతో కష్టపడుతున్నావు. కాయలు చూడు ఎట్లా కాసినాయి. ఇంత చెట్టు చిన్నగా కూడా ఎట్లా కాసినాయి కాయలు చూడాలి. ఇట్లా కాపిస్తున్నాం, కష్టపడుతున్నాం. కానీ కష్టపడ్డా కానీ ఏం ఫలితం లేకుండా అవుతుంది. అట్లా మొత్తం చెట్లన్నీ కోతులన్నీ వచ్చి కొడుతున్నాయి. ఏం చేసుడు. ఈ కోతుల బాధ కంపల్సరీ వ్యవసాయ శాఖ వారు కంపల్సరీ చొరవ తీసుకొని కంపల్సరీ దీనికి రైతులకు కొంచెం ఈ కోతుల బాధ నుంచి వెళ్ళి కోతుల బాధ తొలగియాలి. ఈ వ్యవసాయ శాఖ వారు కానీ ప్రభుత్వం కానీ కొంచెం ఆలోచించాలి. అసలు దీని మార్గం ఏంటి. రాను రాను ఈ అరి పంటలు కూడా ఉండేటట్లు పల్లెటూరు నుంచి వెళ్ళి సిటీూరు నుంచి వెళ్ళి పల్లెటూరుకి వచ్చి పల్లెటూరు కూరగాయలు తిందరు. ఇప్పుడు పల్లెటూరు వాళ్ళు అందరూ పోయి సిటీల్లో కూరగాయలు కొనుక్కొచ్చుకుండా అవుతుంది. ఎందుకు ఏడు ఉంటలేవు, పెడితే లాభం ఏంది. నోట్లకు వచ్చినాకనే పోవాటే కథం కావటే ఎట్లా. అందుగురించే ఆడెక్కడెక్కడో కోతులు లేని కానో లేకపోతే మీద నెట్టేసో బిట్టేసో కాయలు కాపితే సిటీకి వస్తున్నాయి. పల్లెటూళ్ళలో అందరూ పోయి సిటీలో కూరగాయలు కొనుక్కొచ్చుకుంటున్నారు. వ్యవసాయం చేసిన కూడా కూరగాయలు కొనుక్కొచ్చుకోవడం అవసరమా. 4 చెట్లు పెట్టుకున్నా కానీ కూరగాయలు బొచ్చడి పుస్తకాల కూరగాయలు అండేది సిటీకి కూరగాయలు అమ్మేది. ఇప్పుడు పల్లెటూళ్ళలో అందరూ కూరగాయలు కొనుక్కొచ్చుకుంటున్నారు. ఏం చేస్తాం మరి, ఏం కావాలి కథం. ఇంత ఇప్పుడు దేనికి పెట్టుబడి పెట్టామని కానీ బొచ్చడి పెట్టుబడి, దాన్ని మందు కొట్టాలన్నా ఇది కొట్టాలన్నా బొచ్చడి ఖర్చు అవుతుంది. నోట్లకు వచ్చినాక వచ్చి ఆయన పుత్తలు తెంపు వాటే అది బాధ. అందుకనే దీనికి దయచేసి వ్యవసాయ శాఖ వారు కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వం కంపల్సరీ స్పందించి చొరవ తీసుకొని రైతులను ఈ కోతుల బాధను మరి ఎట్లా నివారిస్తారో దాన్ని ఆలోచించాలి. కంపల్సరీ రైతులను కొంచెం రక్షించాలి. ఇది రాను మాత్రం ఇది పెద్ద ప్రమాదంగా మారే అవకాశం అగుపడుతుంది. దయచేసి వ్యవసాయ శాఖ వారు ప్రభుత్వం కానీ దీన్ని చొరవ తీసుకొని కంపల్సరీ దీన్ని ఏదైనా ఒకటి మీరు నిర్ణయం చేయాలి. అట్లయితేనే ఈ రైతులకు కొంచెం న్యాయం జరుగుతుంది. రాను ఈ అరి పంటలు కూడా మొత్తం సగ్నం చేసేటట్టున్నాయి. నారు పోతే నారు ఉంటలేదండి. నారును కూడా తొక్కకుండా మొత్తం పీక్కుండా తింటున్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం నార్లు కూడా చాలా ఈ చలి చేయబట్టి నార్లు కూడా ఎదగలేదు రైతులకు. మరి ఈ బాధ మాత్రం చాలా భయంకరంగా తయారయ్యేటట్టున్నది. దయచేసి దీని మీద ప్రభుత్వం వారు చొరవ తీసుకొని కోతుల నివారణ గురించి ఏమి చేస్తారో మీరు ప్లాను ఆలోచించాలి. రైతులను ఈ కోతుల బాధ నుంచి వెళ్ళి రక్షించాలి. రాను మరీ భయంకరమైనట్టుంది. ఊళ్ళో వినబడుతున్నాయి. ఇండ్లు ఉంచుతలేవు, ఓ గూడ పెంకలు ఉంచుతలేవు, తలుపులు తీసేస్తే తలుపులు ఇండ్లలో చూస్తున్నాయి, మనసులో కడుతున్నాయి. దయచేసి మీరు చూసి దీనికి కొద్ది చొరవ తీసుకొని దీనికి ఏ మార్గం వెంకలాడతారో ప్రభుత్వం కానీ ఈ వ్యవసాయ శాఖ వారు కానీ మీరు దీని మీద కొద్దిగా స్పందించాలని నా యొక్క ప్రార్థన. ఇట్లు రైతు బిడ్డ.